చిత్రసీమలో సంపాదించి మళ్లీ సినిమా రంగానికే వినియోగించాలి అన్నది నట దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ అభిప్రాయం. ఆయన అలాగే సాగారు. ఎల్వి ప్రసాద్ మన దేశంతో తెరకు పరిచయమైన నటరత్న ఎన్టీఆర్ కూడా తన గురువుగారి బాటలోనే పయనించేవారు. చిత్రసీమలో తాను తన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు సంపాదించిన మొత్తంతో తెలుగునేల గర్వించే థియేటర్లను కట్టాలని ఆయన భావించారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అబిడ్స్ లో చోటు కొనుగోలు చేశారు. అలా 1963 ప్రాంతంలోనే ఎన్టీఆర్కు మన రాజధానిలో ప్రతిష్టాత్మకమైన థియేటర్ల సముదాయాన్ని నిర్మించాలన్న కోరిక ఉండేది. అది అమలు కావడానికి చాలా రోజులు పట్టింది. మొత్తానికి 1968లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి 70mm థియేటర్గా రామకృష్ణను నిర్మించారు. దాని చెంతనే రామకృష్ణ 35mm కట్టించారు. అలాగే అదే ప్రాంగణంలో ఓ హోటల్ను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఆవరణను ఎన్టీఆర్ ఎస్టేట్స్ గా రూపొందించారు. ఈ సముదాయం ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ కన్నవారు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకటరావమ్మ పాల్గొన్నారు. ఎన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు తమ భార్యా పిల్లలతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆనాటి ఫోటో ఈ మధ్య మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2023లో ఎన్టీఆర్ శత జయంతి పూర్తయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు వెలుగు చూశాయి. అలా రామారావు సినిమాల్లోనివి, ఆయన వ్యక్తిగత జీవితంలోని పలు ఫోటోలు జనాన్ని అలరిస్తున్నాయి. అందులో ఎన్టీఆర్ ఎస్టేట్స్ ప్రారంభోత్సవం నాటి ఛాయాచిత్రం ఇక్కడ దర్శనమిస్తోంది. ఈ థియేటర్స్ మొదలైన దగ్గర నుంచి చాలా రోజులు హిందీ చిత్రాలే ఇందులో ప్రదర్శితమయ్యేవి. అడపాదడపా తెలుగు సినిమాలు విడుదలయ్యేవి. ఎన్టీఆర్ ఎస్టేట్స్ ఒకప్పుడు హైదరాబాద్కు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. ఆ రోజుల్లో హైదరాబాద్కు వచ్చిన వారు చార్మినార్, గోల్కొండతో పాటు ఎన్టీఆర్ ఎస్టేట్స్ ను సందర్శించి అక్కడ ప్రదర్శితమయ్యే చిత్రాలను వీక్షించి ఆనందించేవారు. రామకృష్ణ 70mm థియేటర్లో పలు హిందీ చిత్రాలు విజయభేరి మోగించాయి. అన్నిటికన్నా మిన్నగా 1975 ఆగస్టు 15న వచ్చిన షోలే రామకృష్ణ 70mmలో డైరెక్ట్గా 80 వారాల దాకా నడిచింది. ఈనాటికి హైదరాబాద్లో డైరెక్ట్గా అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా షోలే నిలిచే ఉంది. అందుకు రామకృష్ణ 70mm వేదిక అయింది. ఎన్టీఆర్ వారసులు ఈ ఎస్టేట్స్ ను కాపాడుకోలేకపోయారని వినిపిస్తోంది. ఆయన వారసుల్లో ఎవరికి వారు తమ వాటాలుగా వచ్చిన థియేటర్లను అమ్మేశారని తెలుస్తోంది. ఏదేమైనా ఈనాటికి ఆనాటి జనానికి అబిడ్స్ అనగానే ఎన్టీఆర్ ఎస్టేట్ గుర్తుకు వస్తూ ఉంటుంది.